హాయ్ ఫ్రెండ్స్, చూడు మా వాడైతే 2 కిలోలు చికెన్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఇదంతా పకోడాకి అనమాట. ఇది పులుసుకి ఇంకా సపరేట్గా స్మాల్ పీసెస్ కోసుకొని దీంట్లో ఇంకా ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ అన్నీ కలిపి కాసేపట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ పకోడా వేస్తాను అనమాట. మళ్ళీ అది వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చి చికెన్ పులుసు, పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చికెన్ పులుసు మధ్యాహ్నం లంచ్లోకి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. కర్రీ చేశాక కట్ చేసి చికెన్ పులుసు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరువాత గింజలు వేసుకొని తర్వాత ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి పట్టు చాలా నేను చెప్తాను ఫ్రెండ్స్. అన్నీ ఉడికిపోయిన తర్వాత తిరువాత గింజలు, ఎర్రగడ్డ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ముక్కలు వేసుకున్నాం. చికెన్ వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నిమ్మకాయ, ఉప్పు, పసుపు అన్నీ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసాను. ఆ నీటి వాసన అనేది పోతుంది ఫ్రెండ్స్. బాగా కడిగిన తర్వాత ఆయిల్లో బాగా ఇలా కలిపేసి ఉప్పు, పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు రాళ్ళు ఉప్పే వేసుకుంటాం. కొంచెం పసుపు వేసుకొని 50 seconds అదేం కావలేదు వీడియోని అంతా కలబెట్టేసుకుంటాం. ఇది అయ్యాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి అన్ని తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. రాపై సో ఫ్రెండ్స్, పులుసు కంప్లీట్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసి ఫైనల్గా కొత్తిమీర చల్లేసినాం. పులుసు కావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసి పెట్టేస్తాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, ఫైనల్గా 2 eggs వేసాం ఫ్రెండ్స్. ఇందులో ఇది కలిపి 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్ వేసుకునేకి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈవినింగ్ చికెన్ పకోడాకు మిక్స్ అయితే రెడీ అయిపోయింది. 4కి కట్ చేయండి.